అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ నెంబర్ని కనుక మీ ఎడమ చేతిపై రాసుకుంటే మీరు ఒక లక్కీ పర్సన్గా అయితే మారిపోతారనమాట. అంత శక్తి ఏంజల్ నెంబర్కి అయితే ఉంటుంది. మనందరికీ కూడా తెలిసిందే కదండి, ఏంజల్ నెంబర్స్ ఎంత శక్తివంతంగా పనిచేస్తాయో. ఒక 777 కానివ్వచ్చు, 999 కానివ్వచ్చు, 888 కానీ ఇలా ఎన్నో నెంబర్స్ మన జీవితాలనే మార్చేసి ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ లాగైతే మనం అయితే యూజ్ చేస్తూ ఉన్నామన్నమాట. అలాంటి ఒక నెంబర్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ నెంబర్ని మీరు నమ్మకంతో మీ ఎడమ చేతి ఉంగరం వేలు ఉంటుంది కదండి, ఆ వేలుపై రాసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ నెంబర్ రాసుకున్న తర్వాత కోరికలు తీరలేదు అన్న మాటకి చోటే లేదండి. సరిగ్గా 12 నిమిషాలు మీ కోరికలు అయితే నెరవేరిపోతాయి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి అసలు ఆ నెంబర్ ఏంటి, దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా, అసలు ఎప్పుడు చేయాలి, ఎలా రాసుకోవాలి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఎలాంటి డౌట్స్ కూడా రావు. కొంతమంది ఏంటంటే ఫస్ట్లో సగం చూసేది, తర్వాత చాలా డౌట్స్ అనేవి వాళ్ళకి వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా పూర్తిగా మనసు పెట్టి వినగలిగితేనే కదా మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు. కాబట్టి మనం ఫస్ట్ అసలు దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయంటే ఏమీ కూడా లేవండి, నిశ్చింతగా చేసేసుకోవచ్చు. మరి ఎప్పుడు రాసుకోవాలి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెన్తోనే రాస్తాం కాబట్టి అది చెరిగిపోతుంది. కాబట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూట్ల రాసి చూడండి. మనకి ఏదైనా ఒక వ్యాధి, ఒక ఎగ్జాంపుల్కి ఒక జ్వరం కానీ, లేదంటే కడుపు నొప్పి కానీ, ఇలా ఏదో ఒకటి మనకి ఏదైనా చిన్నగా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదండి, ట్యాబ్లెట్లు 3 పూటలు డైలీ వేసుకోవాలి అని చెప్పి. అలా ఎలా అయితే మనం మర్చిపోకుండా ట్యాబ్లెట్ని యూజ్ చేస్తాము 3 పూట్ల, అలానే ఈ 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 టైమ్స్ మనము ఈ నెంబర్ని కంటిన్యూగా రాస్తూనే ఉండాలన్నమాట. ఇలా రాయడం వల్ల ఏంటి అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనకి సమాధానం అయితే దొరుకుతుంది. పరిష్కార మార్గం కూడా మనకు కనబడుతుంది. అది కూడా ఒక 12 నిమిషాల్లో అండి. నమ్మకంతో జస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. కంటిన్యూగా ఇది మాత్రం 3 రోజులు వరుసగా రాయాల్సిందే ఫ్రెండ్స్. అంటే 9 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఇలా 3 రోజులు 3 పూట్ల రాసుకోవాలన్నమాట. మీకు వీలుంది, ఇంకా మాకు నచ్చింది, మేము చేసుకుంటాము, ఇంకొక కోరిక కోసం చేసుకుంటామన్నా కూడా కంటిన్యూగా చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సరే నమ్మకంతోనే చేసుకోవాలి. అలా లేకుండా మీరు ఏది చేసినా కూడా అది వృధా ప్రయాస అవుతుందన్నమాట. కాబట్టి నమ్మి నమ్మకంతో ఆ భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, లేదంటే మీ ఇష్టదైవాన్ని కానీ, మీ కులదైవాన్ని కానీ, వారాహి అమ్మవారిని కానీ, ఎవరినైనా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని మీ కోరిక, సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి. ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నానండి, డబ్బు పరంగా కానివ్వచ్చు, లేదంటే వ్యాపార పరంగా కానీ, లేదా మీకు ఏదైనా జాబ్ రావాలా, లేదంటే ఏదైనా సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదు అంటే ఇంకేదైనా వివాహానికి సంబంధించిన, సంతానానికి సంబంధించిన, ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే ఒకసారి మనసులో చెప్పుకొని ఒక రెడ్ కలర్ పెన్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారికి రెడ్ కలర్ పెన్ చాలా ఇష్టం కదండి. ఎరుపు రంగు అంటే మీ అందరికీ కూడా తెలిసింది. లేదు అంటే గ్రీన్ కలర్ కానీ, లేదంటే బ్లూ కలర్ కానీ, బ్లాక్ కాకుండా రెడ్ కానీ, వీలైనంత వరకు రెడ్, గ్రీన్ యూజ్ చేయండి. లేకపోతే బ్లూ కలర్ పెన్ అయితే యూజ్ చేయండి. దానితో మీ ఉంగరం వేలు ఉంటుంది కదండి, ఎడమ చేతి ఉంగరం వేలు, ఉంగరం పెట్టుకునేది అదేనండి, చిటికిన వేలు పక్కన వేలు అన్నమాట. ఆ ఉంగరం వేలు మీద మీరు రాసుకోవాల్సిన నెంబర్ ఏంటి అంటే 1212 అంతేనండి. 1212 అని చెప్పి ఈ నెంబర్ని రాసేసుకోవాలన్నమాట. రాసేసుకొని మీ సమస్య, మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక కానీ, సమస్య కానీ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా ఒక 11 సార్లు కానీ ఎన్నిసార్లైనా చెప్పుకొని 1212 అని చెప్పి రాస్తూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ ఉండండి అనమాట. అలా మీరు పొద్దున రాయాలి. పొద్దున రాసిన తర్వాత మళ్ళీ అది చెరిగిపోతుంది కాబట్టి, చెరిగిపోయినా మీకు గుర్తుంటుంది, వీలున్నప్పుడల్లా తలుచుకుంటూ ఉండండి. తర్వాత మళ్ళీ మర్చిపోకుండా మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం రాయాలన్నమాట. ఇలా 3 పూట్ల కంటిన్యూగా ఖచ్చితంగా రాయాలి. ఇలా మీరు 3 రోజులు 3 పూట్ల రాసి చూడండి, ఖచ్చితంగా మీ కోరిక అనేది అతి త్వరగా తీరిపోతుంది. ఒకవేళ మీవి చిన్న చిన్న సమస్యలు, ఏదైనా ఎవరికైనా ఒక క్వశ్చన్ అడిగి వాళ్ళ దగ్గర ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ నుంచి మంచి పాజిటివ్గా రావాలి ఆన్సర్ అని చెప్పి, ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ వెళ్ళినప్పుడు మంచిగా రావాలి, ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు చాలా త్వరగా, అంటే నేను ముందు చెప్పినట్లుగా 12 నిమిషాల్లోనే మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట. ఏదైనా కానీ మీరు నమ్మకంతోనే చేయాలండి, అప్పుడే మీకు మంచిగా అయితే ఉంటుంది. నమ్మకం లేని వాళ్ళకి చెప్తున్నా, సో ప్లీజ్ మీరు అస్సలు ట్రై చేయొద్దు అనమాట. నమ్మకం ఉంటేనే చేయండి. నమ్మకం లేని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదన్నమాట.
సో ఇక మరి చూస్తారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.